హలో ఫ్రెండ్స్, ఈరోజు మీల్ మేకర్తో బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ మీల్ మేకర్ కర్రీ వచ్చేసి చపాతీలో కానీ పూరీలో కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో ఒక కప్పు సోయా చంక్ అంటే మీల్ మేకర్ని తీసుకొని ఒక 5 నిమిషాల వరకు ఇట్లా సోక్ చేసుకొని ఇలా గట్టిగా పిండి వాటర్ అంతా పోయేంత వరకు పిండి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా వాటర్ అంతా పోయేంత వరకు గట్టిగా పిండి పక్కన ఒక కప్పులో పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ను వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక బౌల్లో. నేను బీరకాయను ఒక ½ కిలో వరకు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేయండి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసి 2 పచ్చిమిర్చిని కూడా వేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసి తర్వాత ఒక టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి మొత్తము. తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తము బీరకాయలకు పట్టే విధంగా. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి, 10 నిమిషాల తర్వాత బాగా బీరకాయ ముక్కలు ఉడికినాయి. ఇప్పుడు వచ్చేసి మనం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ మీల్ మేకర్లను వేసుకొని తర్వాత రుచికి తగినంత సాల్ట్గా ఒకసారి ఉప్పు చూసుకొని ఒకవేళ ఉప్పు తక్కువ వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మీల్ మేకర్ కర్రీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయినది. ఇప్పుడు ఒక ½ టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఒక నిమిషం పాటు మగ్గనిచ్చుకోవాలండి. చూడండి, మనకు మీల్ మేకర్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయినది. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పూరీలో కానీ చపాతీల్లో కానీ అన్నంలో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి చూడండి. మీకు కూడా ఇలా వస్తే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.